ది వార్ మాస్టర్స్ గ్యాంబిట్ 31వ సహస్రాబ్ది చరిత్రలో కీలకమైన సంఘటన అయిన హోరస్ హెరసీ, వార్ మాస్టర్ హోరస్ లూపెర్కల్ రూపొందించిన లెక్కల కదలికల ద్వారా రగిలించబడింది. ఒకప్పుడు చక్రవర్తి అత్యంత విశ్వసనీయ ప్రీమార్చ్ అయిన హోరస్ ద్రోహంలోకి దిగడం అకస్మాత్తుగా లేదా ఊహించనిది కాదు. కానీ ఖచ్చితమైన తారుమారు మరియు లోతైన వ్యక్తిగత పరివర్తన ఫలితంగా ఉంది. హోరస్ హెరసీ వైపు ప్రయాణం డేవిన్ చంద్రునిపై ప్రారంభమైంది. గ్రహ గవర్నర్ ప్రేరేపించిన తిరుగుబాటుకు ప్రతిస్పందిస్తూ హోరస్ తిరుగుబాటును అణిచివేయడానికి ఒక ప్రచారానికి నాయకత్వం వహించాడు. దాడి సమయంలో అవినీతిపరుడైన గవర్నర్ ప్రయోగించిన కలంకిత బ్లేడ్తో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు ప్లేగ్ దేవుడు నర్గిల్కు బానిసయ్యాడు. అనాథమే అని పిలువబడే ఈ ఆయుధం వార్స్ మాయాజాలంతో నిండి ఉంది. హోరస్ యొక్క బలీయమైన రక్షణలను దాటివేసి అతనికి విషం ఇచ్చింది. గాయం సాంప్రదాయ వైద్యం యొక్క వైద్యం సామర్థ్యాలకు మించి ఉంది. హోరస్ మరణం అంచున ఉన్నాడు. వార్ మాస్టర్ను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించిన అతని దళం సభ్యులు పురాతన ఆచారాల పరిజ్ఞానం కలిగిన డేవినైట్ కల్ట్ అయిన సర్పెంట్ లార్జ్ వైపు మొగ్గు చూపారు. లార్జ్లోని పూజారులు హోరస్ శరీరాన్ని స్వస్థపరిచే ఒక వేడుకను నిర్వహించారు. కానీ అతని ఆత్మను క్యావోస్ దేవతల గుసగుసలకు గురి చేశారు. అతను కోలుకునే సమయంలో హోరస్ చక్రవర్తి ఉద్దేశాల గురించి సందేహ బీజాలను నాటుతున్న దర్శనాలను అనుభవించాడు. చక్రవర్తి తన కుమారులను మరియు సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి దైవత్వానికి ఎదగాలని ప్రయత్నిస్తున్నాడని అతన్ని నమ్మించాడు. ఈ అవకతవకలు హోరస్ యొక్క అభద్రతా భావాలు మరియు ఆశయాలను వేటాడి అతన్ని తిరుగుబాటు వైపు నడిపించాయి. ది ట్రైటర్ లెజియన్స్ నిర్మాణం. తన కొత్తగా కనుగొన్న నమ్మకాల ద్వారా శక్తిని పొందిన హోరస్ రహస్యంగా ప్రీమార్చ్లు మరియు వారి దళాలలో మద్దతును సేకరించడం ప్రారంభించాడు. అతను ఇప్పటికే ఉన్న ఫిర్యాదులు మరియు శత్రుత్వాలను ఉపయోగించుకున్నాడు. చక్రవర్తికి వ్యతిరేకంగా తన వాదనలో చేరమని అనేక మందిని ఒప్పించాడు. ఫిరాయింపుదారులలో ప్రముఖులు ఫుల్గ్రిమ్, చక్రవర్తి పిల్లల ప్రీమార్చ్ పరిపూర్ణత కోసం అతని అన్వేషణ అతన్ని స్లానేష్ యొక్క ప్రలోభాలకు గురిచేసింది. యాంగ్రోన్, ప్రపంచ తినేవారి ప్రీమార్చ్ అతని తీరని యుద్ధ దాహం కోర్నే రక్తదాహంతో అనుసంధానించబడింది. మోర్టారియన్, బెత్ గార్డ్ యొక్క ప్రీమార్చ్ చక్రవర్తి కపటత్వం పట్ల అతని అసహ్యం అతని సర్గే ఆలింగనానికి అంగీకరించేలా చేసింది. లోర్గర్, పదవాహకాల ప్రీమార్చ్ అతని భక్తి స్వభావం అతన్ని క్యావోస్ దేవుళ్లను దైవిక సంస్థలుగా పూజించేలా చేసింది. ఈ పొత్తులు హోరస్ బలాన్ని పెంచాయి, గెలాక్సీ వ్యాప్త అంతర్యుద్ధానికి వేదికగా నిలిచాయి. సైన్యాలలోని విధేయుల అంశాలను తొలగించడానికి హోరస్ ఇస్వాన్ III గ్రహంపై ఒక హత్యను నిర్వహించాడు. అతను అనుమతి పొందిన దాడి నెపంతో చక్రవర్తికి విధేయులుగా ఉన్నారని అనుమానించబడిన కంపెనీలను పంపాడు. గ్రహం వైపుకు చేరుకున్న తర్వాత ఈ దళాలు వైరస్ బాంబింగ్ అని పిలువబడే ఒక కక్ష్య బాంబు దాడికి గురయ్యారు. ఇది అన్ని జీవులను నాశనం చేయడానికి ఉద్దేశించబడింది. అయితే విశ్వాసపాత్రుడైన అస్టార్టెస్ బృందం బయటపడి ప్రతిఘటనను చేపట్టింది. తిరుగుబాటును అణిచివేసేందుకు హోరస్ అదనపు వనరులను ఉపయోగించవలసి వచ్చింది. తన ప్రారంభ విజయాలతో ధైర్యం పొందిన హోరస్ తన తిరుగుబాటును అణిచివేసేందుకు పంపబడిన విశ్వాసపాత్రుడైన సైన్యాలకు ఒక ఉచ్చు వేశాడు. ఇస్తావన్ 5 మైదానంలో 7 దళాలు దేశద్రోహులను ఎదుర్కోవడానికి దిగాయి. విశ్వాసపాత్రులకు తెలియకుండానే ఈ దళాలలో 4 రహస్యంగా హోరస్ కు ప్రతిజ్ఞ చేశాయి. అంతిమ క్షణంలో ఈ టర్న్ కోట్ సైన్యాలు తమ విశ్వాసపాత్రులైన సోదరులను మోసం చేశాయి. ఫలితంగా చక్రవర్తి దళాలను నాశనం చేసి హోరస్ అధిరోహణను పటిష్టం చేసిన మారణ హోమం జరిగింది. విశ్వాసపాత్రుడైన సైన్యాలలో ఎక్కువ భాగం వికలాంగులైన హోరస్ ఇంపీరియం యొక్క గుండె అయిన టెర్రా వైపు ముందుకు సాగాడు. కీలక ప్రపంచాలపై క్రమబద్ధమైన దాడులు సరఫరా మార్గాలను దెబ్బతీసి విభేదాలను నాటడం ద్వారా అతని ప్రచారం గుర్తించబడింది. వార్ మాస్టర్ వ్యూహాత్మక చతురత మరియు అతని దళాల క్రూరత్వం ఇంపీరియంను దాని మోకాళ్లపైకి తెచ్చాయి. ఇది టెర్రా ముట్టడిలో పరాకాష్ఠకు చేరుకుంది. ఇది మానవాళి విధిని నిర్ణయించే దీర్ఘకాలిక మరియు క్రూరమైన సంఘర్షణ. ఇంపీరియం లోపల ఉన్న పగుళ్లను తారుమారు చేయడం, వ్యూహం చేయడం మరియు దోపిడీ చేయడంలో వార్ మాస్టర్ యొక్క గ్యాంబిట్ ఒక మాస్టర్ క్లాస్. చక్రవర్తి అభిమాన కొడుకు నుండి ప్రధాన దేశద్రోహిగా హోరస్ పరివర్తన వ్యక్తిగత దుర్బలత్వం మరియు బాహ్య అవినీతి ప్రభావాల కలయిక ద్వారా నిర్వహించబడింది. తిరుగుబాటు బ్యానర్ కింద అసంతృప్తి
సంతృప్తి చెందిన ప్రీమాచ్లు మరియు వారి సైన్యాన్ని సమీకరించే అతని సామర్థ్యం అతని ఆకర్షణ మరియు వ్యూహాత్మక మేధావిని ప్రదర్శించింది. తరువాతి అంతర్యుద్ధం గెలాక్సీ యొక్క రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్మించడమే కాకుండా ఇంపీరియం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన ఫ్యాబ్రిక్ పై కూడా లోతైన మరియు శాశ్వత ప్రభావాలను చూపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.